శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి వారి దేవస్థానము రాజంపల్లి. స్వామి పేరు తిరుమలనాథ స్వామి, అమ్మవారి పేరు రాజ్యలక్ష్మీదేవి. వెనుక ఉన్న కొండ పేరు గొడ్రాలికొండ. పూర్వం రాజంపల్లి గ్రామంలో రాజయ్య రాజమ్మ అనే దంపతులు ఉన్నారు. వారికి సంతానం లేక అన్ని దేవస్థానాలు తిరిగి భగవంతుడు మనకి ఇవ్వలేదని రాజీపడి బ్రతుకుతున్నారు. అట్లా బ్రతుకుతూ ఉంటే ఉన్నామె లేని రాజమ్మను చూసి ఎగతాలు చేసేది. అయినా ఓర్చుకొని బ్రతుకుతుంది. ఒకరోజు ఆమె బజారుకు వచ్చింది. వేరే వాళ్ళు ఊరికి పోతూ ఆమెకు ఎదురయ్యారు. కొట్టుముండు ఎదురైంది. అపశకునం అని చెప్పి ఊరికి పోకుండా ఆ ఊర్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకో చాలా బాధేసి ఇంటికెళ్ళి ఏడుస్తూ అట్లాగే నిద్రపోయింది. స్వప్నంలో స్వామివారు కనపడి, అమ్మ రాజమ్మ, సంతానం లేక ఎన్నో దేవస్థానాలు సందర్శించావు, దగ్గరలోనే నీకు గుర్తు రాలేదు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నీవు నీ భర్త రోజుకు ప్రదక్షిణ నా కొండ చుట్టూ చేసి నన్ను పూజించండి, తప్పక సంతానాన్ని ఇస్తానని చెప్పి స్వప్నంలో చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతము భర్తకు చెప్పి భర్త అనుమతితో భార్యాభర్త ఇద్దరు రోజుకు ప్రదక్షిణ చేసి స్వామివారిని పూజించి సంతానాన్ని పొందారు. పిల్లలు లేనేమను గొడ్రాలు అంటారు. గొడ్రాలు కొండ చుట్టూ తిరిగి సంతానాన్ని పొంది కాబట్టి గొడ్రాలి కొండ అని ప్రసిద్ధి చెందింది. నేను దేవస్థానంలో 20 సంవత్సరాల నుంచి అర్చకుడిగా పనిచేస్తున్నాను. సుమారుగా 600 మందికి సంతానం అందింది. ఇప్పటికి కూడా సంతానం లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి సాఫ్ట్వేర్లు వచ్చి, పల్లెల్లో వాళ్ళు వచ్చి కొండ దగ్గర పోయి 2 రాళ్ళు తెచ్చుకొని స్నానం చేసి 2 రాళ్ళు ఒళ్ళో పెట్టుకొని పూర్తిగా తినే పండ్లు, జామ కానీ యాపిల్ కానీ ఒళ్ళో పెట్టుకొని ఉడిగట్టు బియ్యం మాదిరి ముడి వేసుకొని గుళ్ళో 5 ప్రదక్షిణాలు తిరిగి కొండ చుట్టూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత స్వామి దగ్గర, అమ్మవారి దగ్గర పూజ చేయించి, పక్కనే జమ్మి చెట్టు ఉంది, జమ్మి చెట్టు దగ్గర పూజ చేయించి ఆ యొక్క శిలను ఆమె కట్టుకున్న చీర చింపి ఒక శిల ముడి వేసి చెట్టు కట్టడం జరుగుతుంది. ఆ రకంగా చేస్తే 99.9% సంతానము తప్పకుండా కలుగుతుంది. 1% ఏజ్ బారైనా ఓవర్ ఫ్యాట్ ఉన్నా వాళ్ళకు కలగదు. కాబట్టి సంతానం లేని వాళ్లకు సంతానం ఇచ్చే స్వామి శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి వారు. ఈ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 9 రోజులు, దసరా నవరాత్రులు 10 రోజులు, ముక్కోటి ఏకాదశి ఒకరోజు జరుగుతుంది. ఏకాదశి ముందు రోజున స్వామివారిని 8 గంటలకల్లా రాత్రిపూట తీసుకొని రావడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఇక్కడ ముగ్గుల పోటీలు ఉంటాయి. ముగ్గుల పోటీల వల్ల వాళ్ళు వేసిన వాళ్లకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు స్వామికి అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత ఉత్సగ్రహాల దగ్గర పూజ, ఆ తర్వాత మేళతాళాలతో స్వామివారు ఉత్తర ద్వారానికి వెళ్తారు. రోజు వచ్చేవాళ్ళు తూర్పు ద్వారం కూడా వచ్చి దర్శనం చేసుకుంటే, ఆ రోజు వచ్చేవాళ్ళు అలా ఉత్తర ద్వారం కూడా వచ్చి అక్కడ ఉత్సగ్రహాలు దర్శనం చేసుకుని గుళ్ళోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామి గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి. సంతానం లేని వాళ్లకు తప్పక సంతానం కలుగుతుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలియపరిచి వాళ్ళు కూడా సంతానవంతులై మీ ద్వారా అభివృద్ధి అయ్యేటట్టు సహకరించవలసిందిగా తెలియజేయడమైనది. అర్చకులు కె భవానీ ప్రసాద్. 9866360952.